హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో N17 రోడ్డు నిర్మాణంలో భాగంగా N17 రోడ్డు నిర్మిస్తున్నప్పుడు ఒక కొండ అయితే అడ్డుగా రావడం జరిగిందండి. ఇప్పుడు ఆ కొండని పూర్తిగా తొలగించి వేసే పని అయితే జరుగుతుందండి. ఈ వీడియోలో మనం ఆ కొండను తొలగించే పనులు చూద్దామండి. ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేటువంటి వివరాలు కూడా ఈ వీడియోలో మనం చూద్దామండి. ముందుగా మనం N17 రోడ్డు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అని కనుక మనం చూసినట్లయితే అండి, ఈ N17 రోడ్డు అనేది నెక్కల్ దగ్గర నుంచి దొండపాడు వరకు అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా నెక్కల్కి దగ్గరగా ఉంటాయండి. N17 రోడ్డు పూర్తిగా నిర్మాణం జరగాలి అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కొండను మొత్తాన్ని కూడా తొలగించాలి. దానిలో భాగంగా ఇక్కడైతే పనులు జరుగుతూ ఉన్నాయండి. మనం చూడొచ్చు, కొండని మొత్తాన్ని కూడా బద్దలు కొట్టేసి రాళ్ళని ఈ విధంగా అయితే పూడ్చి వేస్తున్నారండి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఒక విషయం గురించి అయితే మాట్లాడుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పగలగొడుతున్నటువంటి కొండ చాలా చిన్నదేనండి, అంత పెద్దదేమీ కాదు. అయినా కానీ రోడ్డుని ఒక పక్కగా తిప్పి కూడా రోడ్డు నిర్మాణం చేయొచ్చు. కానీ అలా కాకుండా ఈ విధంగానే N17 రోడ్డుని స్ట్రైట్గా నిర్మిస్తున్నారండి. కొండ అడ్డం వచ్చినా కానీ ఆ కొండని పూర్తిగా బద్దలు కొట్టేసి పక్కకి తీసివేసి ఈ రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారండి. ఎందుకంటే దాదాపుగా రాజధాని అమరావతిలో అన్ని రోడ్లు కూడా స్ట్రైట్గానే ఉంటాయండి, మలుపులు లేకుండా. భవిష్యత్తులో కూడా ఎలాంటి ట్రాఫిక్కి అంతరాయాలు లేకుండా స్ట్రైట్గానే నిర్మిస్తున్నారండి. రోడ్లు మలుపులు లేకుండా ఉంటే ప్రయాణం కూడా చాలా తొందరగా అవుతుందండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఈ కొండని బద్దలు కొట్టేసి బ్లాస్టింగ్ చేసి మొత్తాన్ని కూడా పక్కకి తీసివేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చు, ఏంటి కొండ అని చెప్పారు, ఇక్కడేమో నీరు నిలబడి ఉంది అనే డౌటు మనందరికీ రావచ్చండి. అయితే ఇక్కడ మనం చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ కొండనైతే ఒకదాన్ని పగలగొడుతున్నారు, కానీ అంతకుముందు ఇక్కడ ఒక పెద్ద కొండే ఉండేదండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, నీరు నిలబడింది కదా. ఈ ప్రాంతంలో అంతకుముందు పెద్ద కొండే ఉండేది. అయితే రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడైతే మైనింగ్ చేసేవాళ్ళండి. మైనింగ్ చేసి ఇక్కడ నుంచి పెద్ద పెద్ద రాళ్ళను తీసుకువెళ్ళేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రాజధానిగా అనౌన్స్మెంట్ అయిన తరువాత ఈ ప్రాంతంలో మైనింగ్ని పూర్తిగా ఆపివేయడం జరిగింది. అయితే పక్కనే ఇంకో 2 కొండలు కూడా ఉన్నాయండి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పని ఏంటి అంటే, ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి 2 కొండల్ని కూడా పగలకొట్టి ఇదిగో ఈ విధంగా మైనింగ్ చేసినటువంటి ఈ ప్రాంతంలో మొత్తాన్ని కూడా పూడ్చుకుంటూ వస్తున్నారు. ఇదిగోండి మనం చూడొచ్చు, ఒక ప్రొక్లైనర్ ఏ విధంగా పనిచేస్తుందో మొత్తాన్ని ఈ కొండనంతా కూడా బ్లాస్టింగ్ చేశారు. బ్లాస్టింగ్ చేసి ఆ పెద్ద పెద్ద రాళ్ళు వాటన్నిటినీ కూడా ఇదిగోండి తిరిగి మరలా నీళ్లు నిలబడిన ఈ మైనింగ్లోకి అయితే మొత్తాన్ని కూడా పూడ్చి వేస్తూ ఉన్నారండి. మనం చూడొచ్చు, ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అండి. దూరంగా కూడా అదేమో నెక్కల్ గ్రామం, దూరంగా N17 రోడ్డు నిర్మాణం జరిగి ఉండడాన్ని మనం క్లియర్గా చూడొచ్చు అండి. అదిగోండి 2 వరుసలుగా రోడ్డు నిర్మాణం చేశారు కదా. ఇక్కడేమో ఒక క్యాంప్ ఉందండి. అదేంటంటే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, E9 రోడ్డు N17 రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతాయో ఆ ప్రాంతం అండి ఇది. మనం దూరంగా చూడొచ్చు. అదే ప్రాంతంలో కొండవీడు వక్కాలు కూడా రాబోతుంది, అది కూడా తవ్వారు. దాని గురించి సపరేట్ వీడియో మనం తర్వాత చూసుకుందామండి. మనం చూడొచ్చు, ఇదిగోండి ఏ విధంగా టిప్పర్లలో పెద్ద పెద్ద రాళ్ళు మట్టి తీసుకొచ్చి ఈ పెద్ద గొయ్యిని పూడ్చి వేస్తున్నారో మనం చూడొచ్చండి వివరంగా. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలండి. ఏంటంటే ఈ N17 రోడ్డు పూర్తి అవ్వాలంటే నెక్కల్ గ్రామంలో కూడా కొన్ని ఇల్లులు అయితే కట్ అవుతున్నాయండి, ఈ రోడ్లోకి వస్తున్నాయి. వాటిని కూడా తొలగించి వేయాలి. అదేవిధంగా అనంతవరం గ్రామంలో కూడా కొన్ని ఇల్లులు అయితే ఈ రోడ్డు పరిధిలోకి వస్తున్నాయి, వాటిని కూడా తొలగించవలసి ఉందండి. అక్కడ ఇంకా పనులు మొదలు కాలేదు. కానీ ఎక్కడెక్కడైతే ఈ విధంగా అడ్డంకులు లేకుండా ఉన్నాయో ఆ పనులన్నీ కూడా చాలా వేగంగా చేస్తున్నారండి. చూడొచ్చు, ఇక్కడ ఎంత పెద్ద భారీ గుంతను పూడ్చి వేస్తున్నారో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు అండి, ఇంత పెద్ద భారీ గుంతను పూడ్చి దానిపైన రోడ్డు నిర్మాణం చేయాలి అంటే మామూలు విషయం కాదు. చూడొచ్చు, ఇదిగోండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలండి. ఏంటంటే ఈ చుట్టుపక్కల అంతా కూడా రైతులకు ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్సే వస్తున్నాయండి. అందుకని రోడ్డుని పక్కకి తిప్పి వేయడం కంటే కూడా ఈ గుంత ఏదైతే ఉందో ఈ మైనింగ్ని పూర్తిగా పూడ్చి వేసినట్లయితే రాబోయే రోజుల్లో కూడా దీని నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదు అనే ఒక మంచి ఆలోచనతో దీన్ని అయితే పూర్తిగా పూడ్చి వేసి దానిపైన రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు. ఎందుకంటే దూరంగా చూడొచ్చు, అదేమో అనంతవరం కొండ.
ఇక్కడ కూడా మనం చూడొచ్చండి N17 రోడ్డు నిర్మాణానికి సంబంధించి దూరంగా ఐరన్ వర్క్ జరిగింది మరియు డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించిన పనులు చాలా ఆలస్యం అవుతున్నాయండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా రాయి నేల, ఇదంతా కూడా రాయి, మొత్తం రాయి మొత్తాన్ని కూడా బ్లాస్ట్ చేసి లోపలికైతే ఒక 10-15 అడుగుల లోపలికి డ్రైనేజీ కాలువను తీసి అక్కడ నుంచి కాంక్రీటు ఐరన్తో డ్రైనేజీ నిర్మాణం చేసుకుంటూ రావాలి. కాబట్టి ఇక్కడ ఈ డ్రైనేజీ వ్యవస్థ పనులు కూడా లేట్ అవుతున్నాయండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి డెప్త్ ఉన్నటువంటి వీడియోలు రాజధాని అమరావతి నుంచి మన ఛానల్లో ప్రతిరోజు కూడా వస్తాయండి. ఎప్పుడు చూడనటువంటి పనులు, కొత్త పనులని నేనైతే చూపిస్తూ ఉంటాను, మీకు వివరంగా అర్థమయ్యేలా చెప్తూ ఉంటానండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో మొదలైన దగ్గర నుంచి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మిమ్మల్ని విసిగించనండి. కాన్సన్ట్రేషన్ దెబ్బతినివ్వను. దయచేసి వీడియో చివరన మాత్రమే మిమ్మల్ని అడుగుతానండి. పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అని. అందరికీ నమస్కారాలు.